మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే ఇతను కూల్ డ్రింక్ షాపులో ఈ బాటిల్ చాలా ప్రత్యేకమైంది. ఇది వేరే వాడు చేయడానికి ఛాన్సే లేదు. కొంతమంది తాగిన తర్వాత ఈ ఫుల్ రిజల్ట్ రావాలంటే మనం మెటీరియల్ లేనిదే రావాలంటే కష్టం. లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి తిరుపతి లాంటి సాక్రెడ్ టౌన్లో ఎవరికన్నా ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇతర పోలీసులు ఇక్కడ తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ అంతా అది కూడా ఫర్దర్ ఇంటరాగేట్ చేసి ఇట్లా సర్క్యులేట్ ఏం చేస్తున్నాడు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి తిరుపతిలో విక్రయిస్తున్నటువంటి వారి గుట్టును రట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. మనం చూసినటువంటి బ్రాండ్స్ అంతా కూడా చాలా ప్రీమియం బ్రాండ్స్. అయితే హర్యానా నుంచి ఢిల్లీ మీదుగా ట్రైన్లో తిరుపతికి తరలిస్తూ ఇటువంటి మద్యాన్నంతా కూడా ఇక్కడ తిరుపతిలో విక్రయిస్తున్నారు. అంటే అక్కడ తక్కువ ధరకు తీసుకొని వచ్చి తిరుపతిలో విక్రయిస్తున్నటువంటి వారిని ఎక్సైజ్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి బ్రాండ్స్ అంతా కూడా చాలా ప్రీమియం బ్రాండ్స్. ఇవన్నీ కూడా సాధారణంగా ఎక్కడ కూడా దొరకదు. సో అటువంటి బ్రాండ్స్నే టార్గెట్ చేసుకుంటూ కొంతమందిని అంటే క్యాబ్ డ్రైవర్స్ అదే రకంగానే లాడ్జ్ ఓనర్స్ని మధ్యలో పెట్టుకొని ఇవన్నీ కూడా బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెడ్ లేబుల్ అంటే ఇది చాలా ప్రీమియం బ్రాండు. ఇది కొంత కాస్ట్లీయెస్ట్ లిక్కర్గా కూడా మనం చెప్పచ్చు. సో అదే రకంగానే టీచర్స్. సో ఈ బ్రాండ్ కూడా చాలా కాస్ట్లీయెస్ట్గా ఉంటుంది. అదే రకంగానే చాలా వరకు కూడా ఇక్కడ చూసినటువంటి రెడ్ లేబుల్ చాలా బ్రాండ్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు 109 బాటిల్స్ని ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో అవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క కేసులో హర్యానాకు చెందినటువంటి శర్మ అనేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సో ఆయనతో పాటు లోకల్గా ఉన్నటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ వారిని ఈ యొక్క మద్యాన్ని విక్రయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అతనిపైన డెకాయ్ ఆపరేషన్ చేసి నేరుగా కస్టమర్లు మారిగా వెళ్ళి సో కంప్లీట్గా దీన్నంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ చూసినటువంటి ఈ బ్రాండ్స్ అంతా కూడా 16 బ్రాండ్స్ ఉన్నాయి. దాదాపు 109 బాటిల్స్ ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని విలువ దాదాపు 1,28,000 దాకా ఉంటుంది. అయితే ట్రావెల్స్ అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ కొంతమంది వ్యక్తుల ద్వారా దీన్ని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోకల్గా ఉండేటువంటి వారిని కాకుండా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులనే టూరిస్టులనే టార్గెట్ చేసుకుంటూ వీళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే లోకల్గా ఉన్నటువంటి చల్లా శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్యాబ్ డ్రైవర్ ద్వారా ఈ యొక్క అక్రమ మద్యాన్ని విక్రయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే హర్యానాకు చెందినటువంటి గజేంద్ర శర్మ ఆయుర్వేదిక్ ముసుగులు ఆయుర్వేదిక్ అమ్ముతున్నట్టు ఒక రూమ్ని రెంట్కి తీసుకొని సో అక్కడ ఇటువంటి మద్యాన్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే అతను హర్యానా నుంచి ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీ నుంచి ఒక ట్రైన్లో ఒక క్యారీ బ్యాగ్ ఏదైతే ఉందో దానిలో ఈ ఒక బాటిల్స్ అన్నీ వేసి ఒక బోగిలో అవన్నీ కూడా పెడతారు. సో ఇంకొక బోగిలో అతను ప్రయాణిస్తూ కూడా దాన్ని గమనిస్తూ ఉంటాడు. వెంటనే ఎక్కడైతే తిరుపతికి చేరుకుంటున్నారో అక్కడ నుంచి ఎక్కడైతే కూలీలు ఉంటారో వాళ్ళ ద్వారా ఆ బ్యాగ్ని బయటికి తెప్పించుకొని అటు నుంచి వాళ్ళ రూమ్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి ఆపరేషన్ దాదాపు కొన్ని నెలల నుంచి జరుగుతోంది. సో పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు అతని పైన నిఘా పెట్టి కంప్లీట్గా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కంప్లీట్గా అతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తిరుపతిలో బాబు అనేటువంటి వ్యక్తి అతనికి ఫైనాన్షియర్గా ఉన్నారు. అతను ఫైనాన్స్ చేసి ఈ ఒక మద్యాన్ని హర్యానా నుంచి తిరుపతికి తీసుకొని వస్తాడు. అయితే తిరుపతికి తీసుకొచ్చిన తర్వాత చల్లా రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అదే రకంగానే క్యాబ్ డ్రైవర్స్ మరికొంతమంది లాడ్జ్ ఓనర్స్తో ఈ ఒక్క మద్యాన్నంతా కూడా విక్రయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రీమియం బాటిల్స్. సో ఈ బాటిల్స్ అనేది దానికి పేటెంట్ ఉంటుంది, కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరు కూడా మార్చలేరు. సో ఆ బాటిల్స్లో మళ్ళీ మద్యం అయిపోయిన తర్వాత అదే బాటిల్లోనే చీప్ లిక్కర్ పోసి
సేమ్ ఎట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో ఆ సీల్ అన్నీ కూడా వాళ్ళు దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని తిరిగి విక్రయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇటువంటి మోసాలు అనేది పాల్పడుతున్నటువంటి శర్మ అనేటువంటి వ్యక్తి కావచ్చు, అంటే మరో ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే మిగిలిన వారు వీరికి సహాయం చేసినటువంటి వారిని కూడా గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి అండి మేము గత 4-5 రోజుల నుంచి నిఘా పెట్టాం. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ని మనం లీడ్ చేసుకోవాలంటే మనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావాలంటే మనం మెటీరియల్ లేనిదే రావాలంటే కష్టం. ఒక వ్యక్తిని పట్టుకొని క్వశ్చన్ చేసిన మాత్రాన ఫ్యాక్ట్ రావాలంటే మనకి మెటీరియల్ కావాలి. డబ్బులు సరిపోవు కాబట్టి లోకల్గా బాబుని ఫైనాన్షియర్ పెట్టుకున్నట్టు ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళు ఉద్దేశం కూడా ఏంటంటే లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా, ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటీ డ్రైవర్స్ అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేడన్నా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకే ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడుకి ఇచ్చే ముందు ఏది చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెట్ టౌన్లో ఎవరికైనా బాడుకి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఆ ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదైనా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజా లేదు. అలాగే మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఈ తిరుపతి పట్టణం కానీ లేదా మన చిత్తూరు జిల్లాలో ఉండే లైసెన్స్దారులు అంటే రిటైల్ లిక్కర్ షాపు బార్లోళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆశ కొద్దీ మీ షాపులో పనిచేసే నౌకర్నామా హోల్డర్స్ కానీ వర్కర్లు కానీ ఇట్లా అమ్ముతామని లేదా తక్కువ రేటుకి ఇస్తామని మిలిటరీ లిక్కర్ అమ్ముతున్నామని ఎవరిని వస్తే మాత్రం దయచేసి ఎవరు తీసుకోవద్దు. మా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డెఫినెట్గా చెక్ చేసి ఇది కనుక ఇల్లీగల్ లిక్కర్, నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్, ఇతర స్పూరియస్ లిక్కర్ అని తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మొత్తం గ్యాంగ్ని అంతా బస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాము. పబ్లిక్ హెల్త్ కాపాడుతాము, పబ్లిక్ ఆర్డర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దయచేసి లైసెన్స్ హోల్డర్స్ అందరూ ఇట్లాంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళది A1 A2 దగ్గర అంటే A2 దగ్గర అంటే ఫైనాన్షియల్ దగ్గర ఖాళీ బాటిల్ కూడా దొరికినాయి. అంటే ఇతను కూల్ డ్రింక్ షాపులో కస్టమర్లకి మిలిటరీ లిక్కర్ పేరుతో వాళ్ళకి సిట్టింగ్ అలౌ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీ బాటిల్ కూడా ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాడు. అంటే మేము అనుకున్నాం ఏంటంటే దానికి పనికి వస్తాయా అని పెట్టుకున్నాడా అని అనుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఇది ఖాళీ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ ఉంది. ఈ బాటిల్ చాలా ప్రత్యేకమైంది. ఇది వేరే వాడు చేయడానికి ఛాన్సే లేదు. ఈ బాటిల్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది స్పెషల్లీ డిజైన్ మౌల్డ్. ఇది వేరే వాళ్ళు కాపీ చేయడానికి కూడా వీల్లేదు. బాటిల్ కూడా వాళ్ళకి పేటెంట్ ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది తాగిన తర్వాత ఈ క్యాప్ని దీన్ని ప్రిజర్వ్ చేసుకుని దానిలో చీప్ లిక్కర్ లాంటివి పోసి ఈ పేరుతో చలామణి చేసే అవకాశం ఉంటుంది. మేము ఆ ఖాళీ బాటిల్ ఇట్లా పెట్టుకున్నామంటే అది అనుకుంటున్నాం. అది కూడా ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఇట్లా సర్క్యులేట్ ఏమైనా చేస్తున్నాడా అంటే చీప్ లిక్కర్ దానిలో నింపుకొని మళ్ళీ దీన్ని జానీ వాకర్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నాడా, అది మాకు డౌట్గా ఉంది. చెక్ చేస్తున్నాం. ఇది బాటిల్ ఒరిజినల్లే హర్యానా లిక్కర్. జనరల్ ఏంటంటే నమ్మకం ఏంటంటే ఈ బాటిల్ ప్రత్యేకత, దీనిలో వేరే లిక్కర్ పోసినా కూడా తాగొచ్చు కదా, చీప్ లిక్కర్ పోసి సేల్ చేయొచ్చు కదా. అందుకని ఏంటంటే మేము ఈ బాటిల్స్ని కూడా సీజ్ చేస్తున్నాం. ఖాళీ బాటిల్ దొరికితే కూడా దాన్ని సీజ్ చేస్తాం. ఎందుకంటే ఆ బాటిల్ మళ్ళీ ఉంటే దానిలో చీప్ లిక్కర్ పోసి ఆ పేరుతో చలామణి చేయొచ్చు కదా, అందుకోసం. స్టే హోమ్లు కావచ్చు, లాడ్జీలనే టార్గెట్ చేసుకుంటూ అక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు అంటే టూరిస్టులనే టార్గెట్ చేస్తూ తక్కువ ధరకి మద్యాన్ని విక్రయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ నుంచి తీసుకొని వచ్చి నాన్ డ్యూటీ మద్యం అంతా కూడా తిరుపతిలో విక్రయిస్తున్నటువంటి ముఠాని తిరుపతిలో ఎక్సైజ్ పోలీసులు గుట్రట్ చేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది, ఇంకా ఎవరెవరు దీని వెనక ఉండబోతున్నారో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పచ్చు.